మంచిది. ఐదవ మాట, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పలికిన ముత్యము లాంటి ఐదవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 28వ. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని గ్రహించి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని చాలు. యేసు ప్రభువారు అప్పటికి సమాప్తమైనవని గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమి సమాప్తమైపోయినాయి? దానికంటే ముందుగా యేసు ప్రభువారు ప్రత్యేకంగా ఈ మాట నేను దప్పికొనుచున్నాను అని పలికినటువంటి మాట ఇక్కడ మనం చూసిన నేను దప్పికొనుచున్నాను అనేటువంటి మాట ఎందుకు పలికారంటే, ఆయన మనం చూసినట్లయితే ఆయన ప్రవచన నెరవేర్పు జరగాలని ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభువారు రాజ్య సువార్త ప్రకటించే 3.5 సంవత్సరాల్లో రాజ్య సువార్త ప్రకటించేటువంటి సమయంలో, ఆయన ప్రబోధించేటువంటి సమయంలో ఆ యొక్క స్త్రీకి, అంటే బావి దగ్గర, నీళ్ళ బావి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సమరయ స్త్రీతో ఏమని చెప్తున్నారు? నేను నీకు ఇచ్చేటువంటి నీళ్లు త్రాగువాడే ఎప్పుడూ కూడా దప్పికొనడు అని చెప్తున్నాడు. అదేవిధంగా యేసు ప్రభువారు 7వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలను అని కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభువారు ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆయన దప్పికతో ఇక్కడ అలమటిస్తున్నాడు. మనకి ఆలోచన రావచ్చు, అంటే ఆయన దప్పిక తీర్చుకోలేనప్పుడు మన దప్పికను ఎలా తీరుస్తాడు అనే ప్రశ్న మీకు రావచ్చు. ఇప్పుడు దప్పికను తీర్చగలిగేటువంటి వారు కూడా మనం అంటే ముందుగా వారి దప్పిక తీర్చుకునేటువంటి వారు మన దప్పికను కూడా తీర్చుకోగలరు. మరి ఇక్కడ యేసు ప్రభువారు ఆయన దప్పికను తీర్చుకోలేకపోతున్నారు. మరి ఎందుకు? మనందరికీ ప్రశ్న, ఎలాగ ఆయన మన దప్పికను తీర్చగలరని. కానీ ప్రత్యేకంగా యేసు ప్రభువారు ఎందుకు ఇక్కడ ఈ మాట పలికారంటే, ప్రవచనాలు నెరవేర్చబడాలని. ఎందుకంటే ఆయనకి చేదును, ఆయనకి చిరకను, అంటే చేదు చిరకను ఆయనకి అందించాలి. ప్రవచనం ముందుగానే యేసు ప్రభువారు ఈ మాట పలకక ముందే, ఆయన భూమి మీదకి రాకముందే దాదాపు 600-700 సంవత్సరాలకు ముందుగానే కీర్తనాకారుడు కీర్తన 69 వచనంలో దీన్ని ప్రవచన రూపంగా పలికినట్లుగా మనం చూస్తున్నాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టితిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను తాగనిచ్చితిరి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రవచనం నెరవేర్చాడని ఆయన దాహముగా ఇక్కడ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నేను దప్పికొనుచున్నాను. ప్రవచనం ఏం నెరవేరాలి? ఆయనకి చేదును ఆయనకి చిరకగా మరి ఆయనకి అందించాలి. చిరకగానే ఆయన అందించారా? చదవండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం చదవండి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన రుచి చూచి త్రాగనొల్లకపోయెను. ఏం చేశారంటే ఆయనకి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకి త్రాగనిచ్చారంట. అదేవిధంగా మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం కూడా చదవండి. మార్కు సువార్త 15:23. అక్కడ కూడా ఈ ప్రవచన నెరవేర్పు అనేది, అంటే బోలము చేదుగా ఉంటుంది, చేదు కలిపిన ఆ యొక్క ద్రాక్షారసము ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రవచనము, ఈ యొక్క మాటలు నెరవేర్చబడాలని యేసు ప్రభు వారు మనం చూసినట్లయితే అక్కడ ఆయన దప్పికొనుచున్నాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు అప్పటి వరకు ఆయన పుట్టుకను ఉద్దేశించినటువంటి, అదేవిధంగా ఆయన యొక్క శిలువ శ్రమల గురించి, ఆయన ఏ విధంగా అపహసించబడతారో వాటన్నిటి గురించి కూడా ప్రవచనాలు నెరవేర్చబడుతూ వస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆ శిలువలో ఆవేదనలో కూడా, ఆ పరిస్థితిలో కూడా నేను దప్పికొనుచున్నాను అని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కేవలము బాహ్యపరమైనటువంటి ఒక సింపుల్ ఫిజికల్ ఎక్స్ప్రెషనే కాదు, ఒక బాహ్యపరమైనటువంటి
ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే కాదు, ఆయన బాహ్యపరంగానే దాహము పొందినవాడని కాదు, కానీ దాంట్లో ఆత్మీయ సత్యము కూడా ఉన్నది. ఆత్మీయంగా ఏంటంటే ఈ రోజున మానవులందరూ కూడా స్పిరిచువాలిటీ కోసం, అంటే ఆత్మీయత కోసము, దేవుని కోసం వెతికే ప్రజలుగా ఉన్నారు. దేవుని కనుగొనాలని వెతుకులాడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. చాలామంది దేవుని వెతుకులాడి సమాధానం పొందుకోవాలని, దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలని, దేవునితో వారు కనెక్ట్ అవ్వాలని, అనుసంధానం చేయబడాలని అనేక రీతులుగా అనేక మంది భక్తి చేసేవారుగా, అనేక మంది పుణ్యక్షేత్రాలు తిరిగేటువంటి వారుగా, అనేక రీతిగా భక్తి చేస్తూ దేవుణ్ణి వెతుకులాడేటువంటి పనిలో ఉన్నారు. ఆ రీతిగా మరి ఆత్మీయ దాహముతో ఉన్నటువంటి మనుషుల కోసము యేసు ప్రభు వారు ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు వారి యొక్క దప్పికను ఆయన తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి యోహాను సువార్త 4:14 చదవండి. ఇందాక మనం చదివా, మరలా ఒకసారి చదవండి. నీనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పికొనడు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ఇక్కడ ఇదైతే ఈ మాట ఎందుకు పలికాడంటే, ఆ ప్రవచనము నెరవేర్చబడాలని ఈ మాట పలికినప్పటికీ ఆత్మీయ సత్యం ఏంటంటే, దప్పిగున్నటువంటి వారు యేసు ప్రభు వారు ఈ రోజున ప్రజల్ని ఆహ్వానిస్తున్నాడు. మీలో ఎవరు ఆత్మీయ దాహముతో ఉన్నా, దేవుని కనుగొనాలని, నిజమైన దేవుడని ఎవరని తెలుసుకోవాలని వెతుకులాటలో ఉండేటువంటి మీరు ఎవరైనా సరే, ఈ రోజున మతము ఊపిలో ఉండి రకరకాల భక్తి చేస్తూ ఆచారాలు చేస్తూ దేవుణ్ణి వెతుకులాడేటువంటి మీకు నిజమైన దప్పిక నేను తీరుస్తాను. నా యొద్దకు వచ్చేటువంటి వారు ఇక ఎన్నడూ కూడా దప్పికొనడు. నేనిచ్చే నీళ్ళు అంటే ఈ సిలువ దగ్గరికి వచ్చి నన్ను స్వీకరించడం ద్వారా, నన్ను అంగీకరించడం ద్వారా నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగేటువంటి వాడు ఇక ఎన్నడూ కూడా దప్పికొనడు. హల్లెలూయా. ఎన్నడూ కూడా దప్పికొనడు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి వారిలో చాలామంది, మనము కూడా రక్షణ పొందిన వారైన మనకి మన ఆత్మీయ దాహాన్ని, మనము కూడా సత్యము తెలుసుకోవాలని వెతుకులాట్లో ఉన్నప్పుడు దేవుడు మన ఆత్మీయ దాహము తీర్చాడు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారిలో రక్షణ పొందినటువంటి వారుగా మీరు కూడా ఆ యొక్క ఆత్మీయ దాహము, ఈ లోకంలో మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేనిలో కూడా మీకు సంతృప్తి అనేది దొరకదు. మీ యొక్క దాహము దేంట్లో కూడా తీర్చబడదు. ఎంత డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి అయినా మనం చూసినట్లయితే ఎవరు వారికి నిజంగా వారికి సంతోషం అనేది కరువైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం ఉన్నతమైన స్థితిలో ఉన్న, ఎంత విజయాలు సాధించిన వ్యక్తి అయినా, సక్సెస్ సాధించినటువంటి వ్యక్తి అయినా, వారి జీవితాల్లో ఎంత ధనమున్న వ్యక్తి అయినా కూడా వారి జీవితంలో ఏదో ఒక వెలితి కనబడుతుంది. కానీ ఆ వెలితిని తీర్చేటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారని మనం తెలుసుకోవాలి. అందుకని ఆయన ఆహ్వానిస్తున్నాడు. చదవండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనము చివరి భాగం చదవండి. దప్పికొనిన వారిని వానిని రానిమ్ము. చదవండి. దప్పికొనిన వానిని రానిమ్ము. ఇచ్చయించు వానిని, ఇష్టపడేటువంటి వానికి జీవజలమునను ఉచితముగా పుచ్చుకొననిస్తాడు. హల్లెలూయా. మీరు ఇష్టపడితే యేసు ప్రభు వారు ఆహ్వానిస్తున్నాడు. ఈ రోజున ఎవరైతే ఆత్మదాహముతోటి ఎవరైతే ఉన్నారో, ఈ రోజున ఎంత ప్రయాసపడినా, ఎన్ని రీతిలుగా భక్తి చేసినా, నిజమైన దాహం అనేది మీకు దొరకకపోతున్నట్లయితే దప్పికొనిన వారిని నా దగ్గరికి రానిమ్ము, ఇచ్చించు వారందరికీ కూడా ఏమిస్తానంటున్నాడు? జీవజలములను నేను ఉచితంగా ఇస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రవచనము నెరవేర్చబడటానికి, అదేవిధంగా ఆత్మీయ దాహముతో కోసము ఆచార భక్తి చేసేటువంటి వారందరికీ నిజమైన దేవుణ్ణి చేరుకోవటానికి, ఆ యొక్క మోక్షాన్ని చేరుకోవటానికి, ఆ యొక్క వారి యొక్క దాహాన్ని తీర్చటానికి ఈ రోజున చాలామంది ఋషులు యాగాలు చేస్తూ ఉన్నారు. అనేక రీతులుగా మనిషి అనేటువంటి వాడు మోక్ష ప్రాప్తి కలగటానికి అనేక రీతులుగా దాహముతో ఉంటూ ఉన్నారు.
దైవికమైన దాహముతో ఎంతోమంది వెతుకులాడుతూ ఉన్నారు, కానీ సమాధానం వారికి ఎక్కడా దొరకట్లేదు. అది ఎక్కడ దొరుకుతుందంటే సిలువ చెంత దొరుకుతుంది. యేసు ప్రభువుని విశ్వసించితే వారికి దప్పిక తీరుతుంది, ఆత్మీయ దాహము తీర్చబడుతుంది. ఈ రోజున ఇంకా రక్షణ పొందినటువంటి వారు ఆ సిలువ దగ్గరికి మీరు వస్తే ఆయన మీ యొక్క ఆత్మీయ దాహం తీరుస్తాడు, మిమ్మల్ని మోక్ష ప్రాప్తులుగా చేస్తాడని ఈ రోజున మనం తెలుసుకోవాలి. ఇది 5వ మాట. మింటికి మంటికి మధ్యన వ్రేలాడే. అందరూ చప్పలు కొడదాం. మధ్యన వ్రేలాడే, మధ్యన వ్రేలాడే,